దేశంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటా ఏపీకి దక్కింది. ఆ తర్వాతి స్థానంలో ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8% ఉన్నాయి. గతంలో ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర, ఒడిశాలను దాటి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 9.5%, గుజరాత్ 7.1% పెట్టుబడులతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వం చూపిస్తున్న చొరవ వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందుంది. సుమారు 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఏపీ దక్కించుకుంది. సిఐఐ సమ్మిట్లో 600కు పైగా ఎంఓయూలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 16 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే 150 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించి దేశవ్యాప్తంగా ఏపీ సంచలనం సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన గూగుల్, రిలయన్స్, అదానీ గ్రూప్ వంటి సంస్థలు ఏపీని తమ ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాయి. కర్నూలులో డ్రోన్ సిటీ, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటి వినూత్న ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ బిజినెస్ విధానం ఇన్వెస్టర్లో నమ్మకాన్ని పెంచింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఏపీ ప్రస్తుతం పెట్టుబడుల విషయంలో పైచేయి సాధించింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.